శీఘ్ర దర్శనం టోకెన్లు, తర్వాత ఇప్పుడు అదేంది ఇది ఉంది కదా శ్రీవాణి టికెట్లు ఈ కింద ఇవ్వట్లేదా, శ్రీవాణికి సంబంధించిన కౌంటర్ అక్కడ దీంట్లో పెట్టారా ఎయిర్పోర్ట్ లో. అట్లాగే శ్రీనివాసంలో కానీ అట్లా టోటల్ గా రోజుకి 20,000 టోకెన్స్ కిందే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కొండపైకి వచ్చి టోకెన్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తే టైం రేపటికి వచ్చింది అనుకోండి దర్శనం, రేపు సాయంత్రానికి వీళ్ళు కొండపైన అదంతా ప్యాక్ అయిపోతుంది కదా. అందుకని అట్లా వచ్చిన వాళ్ళు టోకెన్ చూసుకున్నాక ఆ టైం దాంట్లో రాస్తుంది కదా, రేపు మధ్యాహ్నం 12కి అన్నారు అనుకోండి, ఈ లోపు తిరుచానూరు, ఆ గోవిందరాజస్వామి టెంపుల్, అవసరమైతే కాణిపాకమా లేకపోతే శ్రీకాళహస్తి చుట్టుపక్కల దర్శనాలన్నీ చేసుకుని ఒకళమాత దర్శనం ఇవన్నీ చేసేసుకునేసి వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు అవి కూడా చేసుకోవాలని కోరుకుంటారు కదా, అవన్నీ చేసేసుకుంటారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే రేపు మధ్యాహ్నానికి దర్శనం ఉందనుకోండి, ఈలోపు ఈ వాళ్ళ కింద ఇవన్నీ చూసేసుకుని తెల్లారుజామున అక్కడికి వెళ్ళిపోయి స్నానాలు చేసేసి ఆ జాపాలి ఉంది కదా పైన ఆంజనేయ స్వామిది, ఆ గుళ్ళు అవి కూడా చూసేసుకుని అవసరమైతే అక్కడ పాప వినాశనంలో స్నానం చేసేసి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఓపిక ఉన్నటువంటి. అది ఎప్పటి నుంచినో, ఇప్పటికీ కాదు ఎప్పటి నుంచినో 20,000 టోకెన్లు కింద ఇవ్వడం అప్పటి నుంచి జరుగుతోంది, ఇవాళ కాదు. అది ఒకప్పుడు అలిపిరి దగ్గరే ఇచ్చేవాళ్ళు టోకెన్స్. నేను అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళిన కొత్తలో అదేదో మిషన్స్ పని చేయట్లేదని ఆపారన్నప్పుడు నేనే వార్త వేసాక మళ్ళీ స్టార్ట్ చేశారు అప్పుడే. ఎప్పుడు ఇది 2009, 8, 9